స్వామి శరణమయ్యప్ప ఈరోజు మందమరి పట్టణంలో అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి ఒక 12 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు ఇరుముడు కట్టుకొని బయలుదేరుతున్నారు. మీరు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి మొత్తం చూపెడతా, మంచిగా చూపెడతా. భక్తులు అయ్యప్ప భక్తులు వాళ్ళ రాజన్న మళ్ళీ ఇప్పుడు కొత్త సినిమా తీస్తాను అన్న రాయేష్ అన్న నాకు చాలా మిత్రుడు. ఎందుకంటే నాతో ప్రయాణం చేసిండు. ఒక 3 సినిమాలు 4 సినిమాలు నాతో ప్రయాణం చేసిండు. కానీ ఇప్పుడు సడన్ గా అయ్యప్ప టెంపుల్ నాకు కనబడ్డాడు. నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే నాకు అంతే ఉంటుంది, నాకు అంతా హ్యాపీగా అందరితో ఉండాలని నా ఉద్దేశం. మరి అన్న సంగతి నాకు తెలియదు. మా ప్రయాణం ఇలానే కొనసాగుతుంది. మా గురుగారు ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా ముందర కూడా కనబడతాం మేము అందరం. ఈ అయ్యప్ప దేవాలన నేను ఈ అన్నని కలిసిన, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది రాయేష్ అన్న కలవక. స్టార్టింగ్ మాత్రం ఘోరమైన సపోర్ట్ నాతో. ఎప్పుడు ఫోన్ చేసినా ఇప్పుడు అన్న ఈ సినిమా ఇక్కడ షార్ట్ ఉన్నది అన్న అంటే వచ్చేటోడు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం అంత గ్యాప్ వస్తుంది కాబట్టి కలవలేదు. ఇప్పుడు ఈ అయ్యప్ప టెంపుల్ కు నేను అయ్యప్పలను చూపెడదామని వచ్చిన. అన్న ఇక్కడ కలిసిండు, నాకు చాలా సంతోషంగా ఉన్నది. అన్న మా యూట్యూబ్ ప్రేక్షకులకు ఏమన్నా చెప్పవా? చెప్పు, నువ్వు సీనియర్ నా ఛానల్లో యూట్యూబ్ ప్రేక్షకులకు ఏం చెప్తావో చెప్పు. ఈ అయ్యప్ప టెంపుల్ అయ్యప్ప భక్తుల గురించి. హరిహర దేవస్థానం ఈరోజు అయ్యప్ప స్వాముల విరమణ ఉన్నది. ఆ కార్యక్రమం సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరూ విరమణ చేసుకొని ఈరోజు పాల్గొనడం జరిగింది. అలాగే మా కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి దాన్ని అందరూ లైక్ చేయండి. అన్న మంచి మనసుతో అట్లా అంటాడు, చాలా మంచివాడు. ఓకే అన్న, చాలా సంతోషం అండి. ఈ అన్ఫార్చునేట్లీ అన్న కలవడం కూడా మనకు మంచిదైంది. ఇదే విధంగా నాతో ప్రయాణం చేసిన వాళ్ళు ఇంకా కొంతమంది అక్కడిక్కడ కలిస్తే నేను ఇంకా సంబరపడతా. చూడండి, చూస్తున్నానండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. ఓకే సార్, లోపల చూపెడతా వాళ్ళని భక్తులను కూడా. ఇది నాకు ఇచ్చే, అవి నాకు ఇచ్చే, నాకు పెద్ద బండి తీయాలి. ఎక్కడ వస్తా, అట్లా వస్తే పదండి, ఏం కాదు.